లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇప్పటి వరకు ఇండియా కూటమిని కాంగ్రెస్ లీడ్ చేస్తుండగా తాజాగా మమతా బెనర్జీ తాను నాయకత్వం వహించేందుకు సిద్ధమని తన మనసులోని మాట బయటపెట్టడంతో ఇండియా కూటమిలో చీలిక వస్తుందేమోననే చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకుండా అడ్డుకట్ట వేయలేకపోయినప్పటికీ బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకుండా నియంత్రించగలిగింది. ఇక మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్కి ఇండియా కూటమి బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న తరుణంలో మమతా వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొత్త నినాదమెత్తుకున్నారు. ఇండియా కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన మమతా బెనర్జీ అవసరమైతే ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తానంటూ మనసులో మాట బయటపెట్టారు. ఇప్పటివరకు ఇండియా కూటమిని కాంగ్రెస్ లీడ్ చేస్తుండగా తాజాగా మమతా బెనర్జీ తాను నాయకత్వం వహించేందుకు సిద్ధమని ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాట బయటపెట్టడంతో ఇండియా కూటమిలో చీలిక వస్తుందేమోననే చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకుండా అడ్డుకట్ట వేయలేకపోయినప్పటికీ బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకుండా నిలువరించగలిగింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేన పార్టీల ప్రభావంతో కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు గౌరవప్రదమైన స్థాయిలో సీట్లు గెలుచుకోగలిగాయి. ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారం చేపట్టినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ కు లభించింది. 2019తో పోలిస్తే కాంగ్రెస్ తో పాటు విపక్షాలకు సీట్లు పెరగటంతో పాటు భవిష్యత్తులో ఎన్డీఏ కూటమికి గట్టి పోటీ ఇస్తుందనే విశ్వాసాన్ని ఇండియా కూటమి పక్షాలు వ్యక్తం చేశాయి. ఈలోపు హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ అనుకున్న స్థాయిలో పోటీని ఇవ్వకపోవడంతో ప్రస్తుతం ఇండియా కూటమిలోని పక్షాలు కాంగ్రెస్ నాయకత్వంపై కొంత అసంతృప్తితో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ హర్యానా ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తోంది. తాజాగా ఇండియా కూటమికి నాయకత్వంపై మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు కూటమిలోనే తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాల్లో కాంగ్రెస్ తరువాత బలమైన పార్టీలు ఎస్పీ, తృణమూల్, ఎన్సీపీ, శివసేన. పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర పరిధిలో ఈ 4 పార్టీలు బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో పోలిస్తే బీజేపీని ఈ ప్రాంతీయ పార్టీలు బలంగా ఎదుర్కొంటున్నాయి. కాంగ్రెస్ తో పోల్చి చూసినప్పుడు ప్రాంతీయ పార్టీల స్ట్రైక్ రేట్ బెటర్గా ఉండడంతో కూటమిలో ప్రాంతీయ పార్టీల పెత్తనం బాగా పెరిగింది. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల తరువాత కాంగ్రెస్ వైఖరిపై కొన్ని పార్టీలు అసంతృప్తిగా ఉన్నాయనే చర్చ నడుస్తోన్న నేపథ్యంలో ఇండియా కూటమిని లీడ్ చేసేందుకు తాను సిద్ధమని, బెంగాల్ నుంచే కూటమిని నడిపిస్తానని మమతా బెనర్జీ చెప్పటం సంచలనంగా మారింది. దీదీ వ్యాఖ్యలకు ఎస్పీతో పాటు శివసేన పార్టీ నాయకులు మద్దతు తెలపటం, మరోవైపు కాంగ్రెస్ అభ్యంతరం తెలపటంతో దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. తృణమూల్ అధినేత వైఖరిపై కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? మరి కాంగ్రెస్ దీదీ నాయకత్వాన్ని అంగీకరించకపోతే కూటమిలో చీలిక వస్తుందా అనేది చూడాలి. For more videos like this, subscribe Big TV channel.